రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని ఫ్యాన్స్ బంగారు కొండ అంటారు. సరే, అభిమానులు కాబట్టి అలా పిలుచుకుంటారు, ఓకే. కానీ డైరెక్టర్లు అంతకు మించి పొగిడి పడేస్తున్నారు. కుమ్మేసి సినిమా చేస్తున్నామని నమ్మించి నట్టేటా ముంచుతున్నారు. మొన్న పూరి, తర్వాత శివ నిర్వాణ, ఇప్పుడు పరశురామ్. ఫ్యామిలీ స్టార్ విషయంలో నిజంగానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మోసపోయాడా? ఎవరి కక్కుర్తికి ఎవరు నష్టపోయారు? జస్ట్ వాచ్ ఇట్. విజయ్ దేవరకొండ బయటికి యాటిట్యూడ్తో కనిపిస్తాడు. కాస్త అతిగా తన్ను తాను ఎక్కువ ఊహించుకుంటాడు అని అంటారు. కానీ నిజానికి యూత్కి కనెక్ట్ అయ్యేందుకు విజయ్ ఎంచుకుందే తన యాటిట్యూడ్. అలాంటి అప్రోచే తనకి స్టార్డమ్ తెచ్చిందని నమ్ముతాడు. కాబట్టే అలా ఆడియో ఫంక్షన్స్లో రియాక్ట్ అవుతాడనే అభిప్రాయం ఉంది. సరే, అంత యాటిట్యూడ్ అంటున్నారనే చాలా తగ్గాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో చాలా సెటిల్డ్గా ఉన్నాడు. అయినా ఫ్యామిలీ స్టార్ మీద ట్రోలింగ్ ఆగలేదు. ఈసారి యాంటీ ఫ్యాన్స్ పని కాకుండా ఓవరాల్గా ఫ్యామిలీ స్టార్కి నెగిటివ్ కామెంట్స్ పెరిగాయి. కారణం కథలో క్వాలిటీ, కథనంలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం. ఇది విజయ్ పాపమేం కాదు, డైరెక్టర్లు రౌడీ స్టార్కి వేస్తున్న శాపం. నిజానికి విజయ్ దేవరకొండ మంచి నటుడు. తన యాక్టింగ్ స్కిల్స్కి వంక పెట్టలేం. అలాంటి నటుడి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయంటే దానికి కారణం దర్శకుల స్వార్థమే అనాల్సి వస్తోంది. నిజమే, కథ లేకుండా లైగర్ లాంటి సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో రౌడీ స్టార్ని మోసం చేశాడు పూరి. ఈ సినిమా కోసం 2 ఏళ్లు కష్టపడ్డాడు విజయ్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. కానీ కథ లేని మూవీ అవడంతో ఎవరికీ చెప్పుకోలేని వ్యధగా రిజల్ట్ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి కూడా ఓ దిక్కుమాలిన కథకి అదేదో కళాఖండం అన్నంత కటింగ్ ఇచ్చాడు శివ నిర్వాణ. ఏదో చెన్నైలో వసూళ్లు వచ్చాయి, ఇంకెక్కడో కాంప్లిమెంట్స్ దక్కాయని కవర్ చేసుకోవడం తప్ప ఖుషి వల్ల విజయ్ దేవరకొండని శివ నిర్వాణ ముంచాడు అనక తప్పని పరిస్థితి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వంతు. అసలే సర్కార్ వారి పాటలో తలా తోకాలేని పాయింట్కి సీన్లల్లి డైలాగ్స్ రాసి చుట్టేసిన పరశురామ్ అన్నారు. ఇప్పుడు మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ మూవీ కథని సరికొత్తగా తీయబోయి ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ముఖాన్ని గుర్తుపట్టలేకపోవడం వల్ల ఫ్యామిలీ స్టార్ వచ్చాక అసలు గ్యాంగ్ లీడర్కి దీనికి లింక్ ఎక్కడా అనుకునే పరిస్థితి వచ్చింది.